ఎక్కువసేపు ఆగకుండా నవ్వితే మనిషి చనిపోతాడా? అలాగే అల్యూమినియం పేపర్లో పార్సల్ చేసిన ఫుడ్ తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి? ఈ కంట్రీలో పెళ్లి కాకపోతే మనుషుల మీద మసాలాలు ఎందుకు పోస్తారు? ఇంకా ఈ 3 ఫ్యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఎక్కువసేపు ఆగకుండా నవ్వితే మనిషి చనిపోతాడా? అయితే నవ్వడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని. అయితే మన నవ్వు అనేది నార్మల్గా కొద్దిసేపు నవ్వితే ఆరోగ్యం. ఇంకా అలా కాకుండా ఒక మనిషి గనక చాలా ఎక్కువసేపు అతిగా నవ్వినట్లయితే చనిపోయే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఆపకుండా నవ్వినప్పుడు మన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి సడన్గా గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా జోక్ చెప్తూ నవ్వితే మీ నవ్వుని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. లేదా అతిగా నవ్వినట్లయితే అదే మీకు ఆఖరి నవ్వు అవుతుంది. నెంబర్ 2, అల్యూమినియం పేపర్ పార్సల్ అనేది ఎందుకు ప్రమాదమైంది? మనం నార్మల్గా బయట ఏదైనా ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నట్లయితే దాన్ని అల్యూమినియం పేపర్తో పార్సల్ చేసి ఇస్తారు. సో ఇలా ఇవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి, కానీ ఎలాగైనా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వేడిగా ఉన్న ఆహార పదార్థాలను అల్యూమినియం పేపర్లో చుట్టినప్పుడు ఆ అల్యూమినియం పేపర్లోని చిన్న చిన్న ముక్కలు పార్సల్ చేసిన ఫుడ్లోకి కలిసిపోతాయి. ఇంకా ఫుడ్ తిన్న వాళ్ళ బాడీలో ఆ ఫుడ్తో పాటు అల్యూమినియం కూడా బాడీలోకి వెళ్తుంది. అండ్ దానివల్ల మన బాడీలో థైరాయిడ్ వస్తుంది. ఇంకా ఇది జింక్ లోపానికి కూడా కారణమవుతుంది. అంతేకాకుండా ఈ అల్యూమినియం బాడీలోకి వెళ్ళటం వల్ల మెదడు, గుండె, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే అల్యూమినియం పేపర్లో పార్సల్ చేసిన ఫుడ్కి దూరంగా ఉండటం చాలా మంచిది. నెంబర్ 3, డెన్మార్క్ కంట్రీలో 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంకా పెళ్లి కానట్లయితే వాళ్ళ మీద మసాలాలు పోస్తారు. అయితే మామూలుగా పోయడం కాదు, ఏదైనా స్తంభానికి లేదా ఒక కుర్చీకి కట్టేసి అక్కడ ఉన్న జనాలంతా అక్కడికి వచ్చి ఏదో దేవుడి మీద పసుపు కుంకుమ చల్లినట్టు ఆ కట్టేసిన వ్యక్తి మీద మసాలాలు చల్లుతారు. అయితే వాళ్ళకి ఈ సాంప్రదాయం అనేది కొత్తదేం కాదు, ఎన్నో ఏళ్ల కిందటి నుంచే ఈ సాంప్రదాయం అనేది పాటిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అంటే, పూర్వం కొందరు మగవాళ్ళు మసాలాలు అమ్ముతూ కొన్ని ఏళ్ల పాటు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించేవారు. అలా వాళ్ళ సగం జీవితం అనేది అలా తిరగటంలోనే అయిపోయేది. సో దానివల్ల వాళ్ళ జీవితంలో పెళ్లి అనేది ఉండేది కాదు. అయితే అది గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇలా పెళ్లి కాని వాళ్ళపై మసాలాలు చల్లుతారు. అయితే ఇక్కడ పెళ్లి కాని మగవాళ్ళని పెప్పర్ డ్యూడ్ అని, ఇంకా పెళ్లి కాని ఆడవాళ్ళని పెప్పర్ మైడెన్ అని అంటారు. సో అలాంటి ఆచారం అనేది మన ఇండియాలో ఉండి ఉంటే ఎలా ఉండేదో కింద కామెంట్ చేసి చెప్పండి.